अस्मद्गुरुभ्यो नमः। श्रीधराय नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని 37 నుంచి 47 వరకు అనుసంధానం చేసుకుంటాం. తస్మాన్నార్గవయం హంతుం ధార్తరాష్ట్రాం సబాంధవాన్ స్వజనం కథం హత్వా సుఖిన సౌమ్య మాధవః. బంధుహింస దుఃఖదాయకమే కానీ ప్రీతికరం కాదు కనుక కౌరవులను చంపుటకు మనకు తగదు. నీవు లక్ష్మీపతివి కదా, బంధువులను చంపి సుఖదుఖములను వంచుకుని వారు లేక అట్లు ఆనందంగా జీవితం గడపగలం. యద్యప్యేతన పశ్యంతి లోభోహ అత చేతసః కులక్షయం కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. రాజ్యమునంతా తానొక్కడే అనుభవించాలని లోభం చేత దుర్యోధనుడు వివేకహీనుడైనాడు. అతను ఆశ్రయించినందున భీష్మాదులను అట్టే. ఈ యుద్ధం వల్ల క్షత్రియుల కులమంతా నశించను, అది పాపమే. స్నేహితులందరి వంచి వధించి ఘోర పాపం దాపరించను. యుద్ధం చేసిన వారందరికీ ఆ దోషం కలుగును, కానీ వారి విషయమును ఎరుంగుకున్నారు. కథం న జేయం అస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రభస్యద్భిః జనార్దన. పోనీ వంశనాశనం ఈ యుద్ధం వలన జరుగునని మనకి తెలుసు కదా, బంధువులను రక్షించడం చేత కదా నీకు జనార్దుడు అని పేరు వచ్చింది. ఇంతకు తెలిసి కూడా ఈ పాపకృత్యం నుండి మరల వలనని ఎందుకు మాకు తెలియజేయం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవిష్యత్. ఒక్కొక్క వంశములను దాని తగిన ఆచారములను ఇవి పరంపరగా సాగుతూనే ఉండను. వారిని సనాతన ధర్మములు అందరూ ఆచరించే వ్యక్తులు గల వంశములను ఈ యుద్ధం వల్ల నశించును కదా, వారితో పాటు వారి వంశాచారములు కూడా లోపించను. ఆ చోట దురాచారములు ప్రవేశించి వంశములంతయో చెడిపోవును కదా. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. 41వ శ్లోకం. దురాచారములను వంశములో చోటు చేసుకొనగానే చపలమతులకు స్త్రీలు చెడు అలవాట్లు బానిసలకు. స్త్రీల వంశము నియమములెన్నటికీ చెడరాదు. వృష్టి వంశం ప్రకాశింపజేసిన వాడు నువ్వు కదా కృష్ణ. వంశాచారములు నశింపజే ఈ యుద్ధమును ఎట్లు చేయమను. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతు పితరో ఏషాం లుప్తపిండోదక క్రియాః. 42. ఎవరి వల్ల వంశధర్మాలు చెడి తద్వారా జాతులు సంక్రమలగును అట్టివారు వారి వంశము కూడా ఘోర నరకం అనుభవించను. అంతేకాదు ఆచార్యులకు వీరు చేయు పిండ ప్రధానాలు తర్పణాది కర్మలు నిష్ఫలములై వీరు పితరులకు అవి చెందక అచ్చటి నుండి వారిను భ్రష్టులగుదురు. అయిపోయింది. దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకరకారకైః స్యాజ్యంతే జాతిధర్మాః కులధర్మాస్య శాశ్వతాః. బ్రాహ్మణ క్షత్రియాది భాగాదులు జాతులు లేక వర్ణములు అనబడతాయి. జీవించుటకు చేయబడిన వృత్తిని బట్టి కులముగా నిర్ణయించబడతాయి. ప్రతి వ్యక్తి జాతిదహ పాటించవలసిన విధులు కొన్ని మరణాంతరం అని అవి మానరాదు. అవి జాతి ధర్మములు. అవసరాన్ని బట్టి వృత్తులు మార్చుకొనవలసి ఉండను. ప్రతి వృత్తికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఏ వృత్తిని స్వీకరించినా వారు ఆ కట్టుబాట్లు పాటించాలి. కులధర్మములు లేక వృత్తి ధర్మములు అనవలను. జాతి ధర్మాలిట్లో శాశ్వతములు. ఆయా వృత్తి నుండి పెట్టుకున్న కులధర్మములు కూడా శాశ్వతములే. పరంపరగా వచ్చేవారికి ఆయా ధర్మములు ఆచరించి నేర్పరితనం మనం. చేతకాని వారు చేపట్టిన వృత్తి సత్ఫలితమివ్వదు, పాడవును. వృత్తి సాంకర్యమును కారకులైన ఆ నియమ భ్రష్టులు యొక్క ఈ దోషవకృత్యములచే ఆ జాతి ధర్మ కులధర్మములు రెండును లోపించి పాడవును. ఉత్పన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దనః నరకే నియతం వాసో భవిష్యత్యను సుశ్రమ. 44. కులవర్ణాశ్రమచారములు సంకరం చేసి ధర్మభ్రష్టులైన మనుషులు కుంభీపాక రౌరవాద నరకములచే శాశ్వత స్థానములుగా గుణని పెద్దలు చెప్పుతున్నప్పుడు వింటిని. అహో బద మహోత్సవం
కర్తుం వ్యవసితా వయం యత్ర జసుకలోభేన హంతుం స్వజనముంజతా. 45. అయ్యో కృష్ణ, ఇంత ఘోర పాపం మనకి సిద్ధపడితమేమిటి? శుద్రమైన రాజ్యమును గెలిచి అనుభవించే సుఖమునందల ఆశ్చర్యత దీర్ఘానంద ప్రజలకు సొంత బంధువులందరం చంపివేయుటకు సన్నుద్ధులమై ఏమి దారుణం! యది వాం ప్రతీకారం లే అశస్త్రం శస్త్రపరాయ ప్రాణయ ధాత్ర రాష్ట్రారణే హన్యో తన్మే క్షేమతరం భవేత్. 46. నిరాయుధుడైన ప్రతీకారం చేయక వారితో జాలితో నిలిచి ఉన్న నన్ను కౌరవులు ఆయుధ ప్రాణులై బండగుండెతో నియమం అతిక్రమించి సంవేశ్రైన అది నాకు మరీ మంచిది. నాకు వీరసర్గం కలుగు, అదే నాకు క్షేమం. కానీ వారికి అదే కలిగించే ఏం ప్రయోజనం? అయిపోయి నిరపరాధిని నన్ను చంపిన పాపములు పునకు వారు ఘోరములకు మందుతారు. అది నాకు క్షేమతరము. అట్లే కానిము చంపనేము. సంజయ వాచ ఏవముక్తర్జున సంకే కేహి రథోవసోపావిశత్ విసృజ్య ససరం చాపం శోకసంమానసః. 47. ధర్మస్థాపన చేయదలిచిన శ్రీకృష్ణుని ముందే వీరధర్మం పాటించవలసిన అర్జునుడు దాన్ని వీడును. అతను హృదయం శోకముతో చరించిపోయాను. కారుణ్యము నిండును. చేతనున్న ధనుర్బాణములను కింద పారవేచను. ఒక్కసారి నిలవలేక రథముల మధ్యనే మాట్లాడుతూనే కూలబడిపోయాను అని ధృతరాష్ట్రునితో సంజయుడు చెప్పుచున్నాడు. ఇది శ్రీ భగవద్గీతాసు ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమాధ్యాయ. 1వ అధ్యాయంలో శ్లోకములు 47. స్వస్తి. జయ శ్రీరామ్.